భారతీయ చిత్ర పరిశ్రమకు హబ్గా నిలిచిన హైదరాబాద్ మీడియా బ్రాడ్కాస్టింగ్ రంగంలోనూ ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. రోజురోజుకు ఎదురవుతోన్న సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. మీడియా బ్రాడ్కాస్టింగ్ రంగంలో విజన్ 2025 కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు పీడీఏ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా బ్రాడ్కాస్టింగ్ మీడియా టైన్మెంట్ ఎక్స్పోను ఏర్పాటు చేసింది. సినీ, టెలివిజన్ తో పాటు సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఎఫ్ఎఫ్ఐ అధ్యక్షుడు రవి కొట్టార్కార, ప్రసార భారతి అడిషనల్ డైరెక్టర్ సునీల్, ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. బ్రాడ్కాస్టింగ్ లో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చించారు. 5G, 6G బ్రాడ్కాస్టింగ్ లో అవకాశాలు, సవాళ్లు, ఓటీటీ స్ట్రీమింగ్, కంటెంట్ రూపకల్పనపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది సాంకేతిక పరిజ్ఞానమేనన్న ప్రముఖులు ఎప్పటికప్పుడు వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందన్నారు. Like these exhibitions should be conducted throughout India, so we can learn how to make films the best quality. Let us all attend these exhibitions, learn skill, learn technology, put it news in Indian films. Mala Rajamouli unnaru, the great director. He uses the latest technology. All the young directors in especially Telugu cinema made wonderful films. Pushpa, all of these films have reached throughout the world. That the streaming of the video content is the biggest challenge. We have been into the traditional broadcasting business, which is less relevant now because people are mostly switching to the streaming devices. So OTT being one of the challenges that has to be addressed, and all the outcomes from the OTT, be it the advertising, be it the revenue generation, be it the sustenance of a broadcasting platform, that has to be addressed. I've raised various concerns on that, and I think the broadcast industry is also very much geared up for that. ఒకప్పుడు ఈ ఫోటోగ్రాఫర్స్ కానీ రమేష్ ప్రసాద్ గారిని చూస్తే అందరినీ ఫారెన్ తీసుకెళ్ళి కెమెరామెన్స్ని అందరినీ తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మన హైదరాబాద్కి వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము చెప్తామనే ప్రయత్నం చేశారు. డెఫినెట్గా నజీబా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మనం బాగా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మన టాలెంట్, మన తెలుగు వాళ్ళు ఇంకా పెరుగుతారు. ఈరోజు ఇండియాలో హైదరాబాద్ అనేది సినిమా ఇండస్ట్రీకి పెద్ద హబ్ లాగా ఉంది. డెఫినెట్గా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా డెఫినెట్గా బాగా ఇంకా ఎంకరేజ్ చేసి వరల్డ్ మొత్తం హైదరాబాద్ను చూసే విధంగా రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ We have created the first Indian virtual reality movie, Stargate, with live characters and in the virtual production technology. So I'm very happy to share this news on this platform where the media, entertainment industries, stalwarts and all the leaders are present here, and it is very important for us to know that India is emerging with complete Make in India technology. So we have developed the software, hardware related to this production of this virtual reality movies. మరోవైపు సాంకేతికంగా ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ వినియోగదారుల ప్రశంసలందుకునే రామోజీ ఫిలిం సిటీ సైతం ఈ ప్రదర్శనలో భాగమైంది. ఫిలిం సిటీ సాంకేతిక సలహాదారులు, వర్చువల్ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ ఓటీటీ ప్రతినిధులు ప్రదర్శనలో పాల్గొన్నారు. విజువల్ వండర్ గా నిలుస్తున్న ఈటీవీ బాలభారత్ ఛానల్ను అగ్రశ్రేణిలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఔత్సాహిక దర్శక, నిర్మాతలు తమకు సవాల్గా నిలిచే ఆలోచనలను ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సాకారం చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. సినిమా నిర్మాణంలో ఏఐ పాత్ర సైతం కీలకంగా మారబోతోందని తెలిపారు. టెక్నాలజీస్ అంటే అన్ని రకాల టెక్నాలజీ ఒకే చోట ఉన్నట్లయితే కొత్తగా సినిమా రంగంలో కానీ సినిమా పరిశ్రమలో వచ్చే వాళ్ళకి అందుబాటులోకి ఉండి ఎక్విప్మెంట్స్ ఎలా యూజ్ చేయాలని అవుతుంది. కొత్తగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా రంగంలో చాలా వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే సందర్శకులకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటాను. Heading the channel operations of ETV Bal Bharat, taking the vision forward of our Honorable Chairman Sir Shri Ramoji Rao Garu, ETV Bal Bharat having satellite kids channels in 12 languages from Ramoji Film City, biggest film city in the world. So aiming for much higher, our originals are on the floor. We are making original animated content. We are aiming for multi territorial content from Japan, from Korea,
from Singapore, most of the European countries. So with the guidance of our esteemed CEO Shri Bapanadu sir and the vision of Honorable Chairman sir, we will hope that the channel will reach to the greater heights, and our aim is to get into the top 5 kids channels very soon. Today, as we know, the virtual cinema is a new thing and it's a future cinema. So we have a very big floor where filmmakers and producers can come. They can come inside without any physical sets. With the virtual sets, they can shoot inside in a controlled shooting environment and take the entire film. Whatever complex scenes are there, whatever imaginative new things are there in the script, we can deliver those things inside our controlled studio environment. Because we can create all those virtual sets inside our Unreal pipeline, and we can shoot inside the controlled studio environment and give the final product. And all these things, like suppose if you want some locations, if you want to shoot in some abroad, we cannot go to the abroad. So you can come to Ramoji Film City now, and you can shoot inside a blue chroma floor, which is very, very big, with the new technology, with the Unreal pipeline. And similar to this, we have a very good motion capture facility inside Ramoji Film City only. ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల వరకు హైటెక్స్ లో బ్రాడ్కాస్టింగ్ మీడియా టైన్మెంట్ ప్రదర్శన కొనసాగుతోంది.